నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ జమ్మలమడుగులో ప్రజావేదిక పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పేదల సేవే ఉద్యమంగా భావించి పెన్షన్ కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడి రాష్ట్రంలో 6100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షా ఫలితాలను విడుదల చేసిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రథమ ద్వితీయ స్థానాలలో ఉత్తీర్ణత సాధించిన గండి నానాజీ రమ్య మాధురి మాజీ ముఖ్యమంత్రి జగన్ నెల్లూరు పర్యటనలో వ్యాఖ్యలపై మండిపడ్డ ఆనకపల్లి ఎంపీ సీఎం రమేష్ ఉప ఎన్నికల్లో పులివెందుల జడ్పీ స్థానాన్ని కైవసం చేసుకుని తమ సత్తా చూపుతామని సవాల్ సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న గుజరాత్ హైకోర్టు జస్టిస్ సిహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించిన ఆలయ అధికారులు పేదల సేవే ఉద్యమంగా భావించి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం పారదర్శకంగా కొనసాగిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జమ్మలమడుగులో ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాటు చేసిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని అనంతరం ప్రజావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో 64 లక్షల మంది లబ్ధిదారులకు 33,000 కోట్ల పెన్షన్ నగదు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇది పేదలకు చేసే సేవగా తాను తమ అధికారులు భావించి భక్తిభావంతో పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో 1 నెల పెన్షన్ తీసుకొని వ్యక్తికి మరుసటి నెల ఇచ్చేవారు కాదని అన్నారు. కానీ కుటుంబ ప్రభుత్వంలో 1 నెల కాదు ఎన్ని నెలలు తీసుకోకపోయినా వారి సొమ్ము ఖచ్చితంగా వారికి ఇస్తున్నామన్నారు. అంతేకాక ఖచ్చితంగా 1వ తారీఖున పెన్షన్దారులు ఎక్కడ ఉన్నా అక్కడికే వెళ్లి ఇవ్వడం జరుగుతుందన్నారు. అత్యాధునిక టెక్నాలజీ వాడకం ద్వారా లబ్ధిదారునికి పెన్షన్ అందజేస్తున్న ప్రభుత్వం తమదేనన్నారు. రానున్న రోజుల్లో వాట్సాప్ ద్వారా అకౌంట్ అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం మొక్కుబడిగా కాకుండా బాధ్యతగా చేస్తున్నామన్నారు. అందుకే రాష్ట్రాభివృద్ధి కోసం సింగపూర్ వెళ్లినప్పటికీ 1వ తారీఖున తిరిగి రాష్ట్రానికి చేరుకొని నేటి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నానన్నారు. నేనేదో మొక్కుబడిగా చేయడం లేదు, ఒక బాధ్యతగా చేస్తున్నాం. నేనొక్కడే బాధ్యతగా చేయడం కాకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్క అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు, ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఒక బాధ్యతగా, ఒక పవిత్రంగా భావించేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమంలో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడే ఆదినారాయణ రెడ్డి గారు చెప్పారు. ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు చూస్తే 64 లక్షల మందికి దగ్గర 33,000 కోట్ల రూపాయలు పేదలకు ఇచ్చే ఏకైక కార్యక్రమం భారతదేశంలో డైరెక్ట్ డీబీటీ. ఇది ఒకటే కార్యక్రమం. ఈ ఒక్క నెలలో 61,71,595 మందికి 2,751 కోట్ల రూపాయలు నేరుగా మీ ఇంటికొచ్చి మిమ్మల్ని నిద్ర లేపి 6 గంటలు 7 గంటలకి ఈ పెన్షన్ ఇస్తున్నామంటే అది మాకు మీ పైనుండే ప్రేమ, అభిమానం. ఇంకో పక్కన చూస్తే ఇంత మునుపంతా కూడా 1 నెలలో పింఛన్ తీసుకోకపోతే 2వ నెలలో పింఛన్ ఎగ్గొట్టేసేవాళ్ళు. 2వ నెల తీసుకోకపోతే మళ్ళీ తిరిగి ఇచ్చేవాళ్ళు కాదు. ఈరోజు నేను ఒకటే ఆలోచించాను, 1 నెలలో తీసుకోకపోతే 2వ నెల ఇస్తాం, 2వ నెల లేకపోతే 3వ నెల ఇస్తాం. ఇంటి దగ్గర లేకపోతే ఇంత మునుపు ఎగ్గొట్టేవాళ్ళు. ఇప్పుడు ఇంటి దగ్గర లేకపోతే మీరు హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో ఇస్తాం, బంధువుల ఇంటి దగ్గర ఉంటే బంధువుల ఇంటి దగ్గర ఇస్తాం, నరేగా సైట్ దగ్గర ఉంటే అక్కడ ఇస్తాం, ఎక్కడ కోరుకుంటే అక్కడ ఇస్తున్నాం. ఏపీలో 6100 పోలీస్ కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీకి సంబంధించి తుది ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి.
ఈ సందర్భంగా మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో హోంమంత్రి అనిత వీటిని విడుదల చేశారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ ఆర్కే మీనా, పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విడుదలైన ఫలితాలలో గండి నానాజీ 168 మార్కులతో ప్రథమ స్థానంలో నిలవగా, జి రమ్యమాధురి 159 మార్కులతో రెండవ స్థానంలో నిలిచారు. మెరుగు అచ్యుతరావు 144.5 మార్కులతో మూడో స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్ గుప్తా మాట్లాడుతూ ఫలితాల వివరాలు తెలిపారు. టెక్నికల్ ఇష్యూస్ అయితే లాస్ట్ టైం రైజ్ అయినాయి. దాన్నన్నింటినీ కూడా క్లియర్ చేసుకుని ఈ రోజు ఈ రిజల్ట్ ఓపెన్ చేయడానికి చాలా టెక్నికల్ ఇష్యూస్ అన్నింటినీ కూడా మీ హడిల్స్ అన్ని కూడా దాటుకుని ఈ రోజు రిజల్ట్ ఓపెన్ చేసాం. కంపల్సరీగా నేను మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటే ఏంటంటే స్కార్సిటీ అయితే ఉంది డిపార్ట్మెంట్లో. దానికి కూడా లాస్ట్ 5 years కంప్లీట్గా వదిలేయటం మూలన మేము ప్రతిదీ ఇప్పటి నుంచి మేము స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అందువల్ల లాస్ట్ టైం ఇచ్చిన నోటిఫికేషన్ కూడా మేము ఎక్కడ డిస్టర్బ్ చేయలే, ఎక్కడ కూడా క్యాన్సిల్ చేయడం కానీ అలాంటివి ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా దాన్నే క్యారీ ఫార్వర్డ్ చేసి మాకు ఈరోజు మెన్ కావాలి కాబట్టి ఇమీడియట్గా దాని మీద ఉన్న హెడిల్స్ అన్నింటినీ క్లియర్ చేసుకుని ఈరోజు మేము వచ్చాం. అట్ ద సేమ్ టైం ఇంకా మీరు అన్నట్టుగా కొంత ఖాళీలు అయితే ఉన్నాయి, వాటన్నిటికీ కూడా యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఇప్పుడు ఏపీపీలకి సంబంధించి ఒక 42 పోస్ట్స్కి నోటిఫికేషన్ కూడా ఇస్తున్నాం. సో ఇలా ఈ రోజు నోటిఫికేషన్ ఇస్తాం. ఇలా ఫేజెస్ వారీగా నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ మ్యాక్సిమం ని క్లియర్ చేసుకుంటాం. ప్రజలకు ఇచ్చిన హామీల అమల్లో కూటమి ప్రభుత్వం విఫలమైందని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. కూటమి నేతల మెడలు వంచి హామీలు అమలు జరిగేలా చేస్తామన్నారు. నగరంలో తన క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన పడకేసిందన్నారు. తమ పార్టీ అధినేత జగన్ నెల్లూరు పర్యటనకు ప్రభుత్వం అడుగడుగున అడ్డంకులు సృష్టించిందని ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిందని బొత్స ఆరోపించారు. చంద్రబాబు సింగపూర్ పర్యటన వలన రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదన్నారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ పెనుమత్స వీర వెంకట సూర్యనారాయణ రాజు, వైసీపీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు పాల్గొన్నారు. ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతను మేము ఒత్తిడి చేస్తే తప్ప ఏ కార్యక్రమం కూడా రాష్ట్రంలో జరగట్లేదు. మేము ఒత్తిడి చేస్తే హామీ ఇచ్చిన తల్లికి వందనం ఇస్తున్నారు, అది అరకొరక్క. మేము ఒత్తిడి చేసి ఒక కార్యక్రమం రూపొందిస్తే రేపు ఉదయం రైతు భరోసా అంటే దానికి ఏదో పేరు పెట్టారు, ఏం పేరు అన్నదాత సుఖీభవ, అది రేపు విడుదల చేయబోతున్నారు. అంటే ఒక సంవత్సరం తల్లికి వందనం ఇస్తున్న ఒక సంవత్సరం సంబంధించిన 15,000 13,000 రూపాయలు పోయింది. రేపు ఇవ్వబోయే అన్నదాత సుఖీభవ సంవత్సరంకి ఇవ్వాల్సిన 20,000 రూపాయలు పుస్తకాకి అయిపోయాయి. అని 2 ఒత్తిడి చేస్తే అది కూడా అందుకే మేము చెప్పాం, మా నాలుగు మందం కాదు మీ మెల్ల వచ్చి ఇప్పిస్తామని చెప్పాం ఆ కార్యక్రమం. ఇకపోతే రాష్ట్రంలో శాంతి భద్రత పరిస్థితి చూస్తూనే ఉన్నాం. ఎక్కడ చూసినా సరే మహిళలపై అత్యాచారాలు, లేదు అంటే హత్యలు, వాళ్ళ మీద హత్యలు రాజ్యాంగం ఉన్నాయి. దాన్ని అరికట్టే సందర్భం లేదు. ప్రభుత్వం మీద కానీ ప్రభుత్వం మీద భక్తి లేదు, భయం లేదు. పోలీసు మీద భక్తి లేదు, భయం లేదు. ఆ రకంగా రాష్ట్రంలో తయారై నిన్నటి రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ సంబంధించిన మాజీ మంత్రి గారిని చట్టవిరుద్ధంగా చట్టాన్ని చేతిలో తీసుకుని అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే వారిని పరామర్శించడానికి వెళ్తే వచ్చిన ప్రపంచాన్ని జనం వస్తున్న ప్రజలు కార్యకర్తలు ఆయన చూడడానికి వస్తే, అలాగే గౌరవ మాజీ శాసనసభ్యులు ఆ ఇంటి మీద దౌర్జన్యం జరిగితే వారిని చూడడానికి వెళ్తే వచ్చిన కార్యకర్తల్ని ప్రజల్ని ఏ విధంగా నిన్న జరిగిన ఎప్పుడు కనివిని రీతిలో రహదారులు కూడా పొక్కులతో తవ్వి వాళ్ళని రానికంట అడ్డుపెట్టడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు వస్తే రాష్ట్రంలో అధికారులు ఉన్న శాసనసభ్యులు, మంత్రులు వారి తాలూకా స్థానం కోల్పోయి వాళ్ళు ఏ రకంగా నిన్న మాట్లాడారో పత్రికల్లో టీవీలో చూసాం. ఎందుకు అంత స్థానం కోల్పోతారో నాకు అర్థం అవట్లేదు. ఏ రకంగా మాట్లాడుతున్నారో అర్థం అవట్లేదు. ఉప ఎన్నికల్లో పులివెందుల జడ్పీ స్థానాన్ని కైవసం చేసుకుని తమ సత్తా ఏమిటో జగన్ రెడ్డికి చూపుతామని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుతో కలిసి గంటా శ్రీనివాసరావు నివాసంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీటెక్ రవి సతీమణిని పులివెందుల జడ్పీటీసీగా గెలిపించి తమ సత్తా ఏమిటో చూపిస్తామన్నారు. 5 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ రెడ్డి కడపలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని విమర్శించారు. ప్రజలకు కనీస మౌలిక వస్తువులు కూడా కల్పించడంలో జగన్ పూర్తిగా విఫలమయ్యారన్నారు.
తాను రాజ్యసభ సభ్యునిగా ఉన్న కాలంలో 100 వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశానని గుర్తు చేశారు. రాజకీయంగా జగన్ వారి కుటుంబానికి అండగా నిలిచిన కడప ప్రజలకు ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. జగన్ రెడ్డి తీరుపై సీఎం రమేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడిన వైసీపీ నేతల భరతం పడతామని హెచ్చరించారు. 5 ఏళ్ల జగన్ అరాచక పాలన తర్వాత కూటమి ప్రభుత్వ సంక్షేమ పాలనలో ప్రజలు ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారని సీఎం రమేష్ స్పష్టం చేశారు. దాదాపుగా కొన్ని నెలలుగా అంటే 2-3 నెలలుగా ముఖ్యంగా చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఎవరిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి ఆయన పెట్టే ప్రెస్ మీట్లు మనం చూసాం. నిన్నైతే మరీ నెల్లూరులో పరాకాష్ఠకు పోయి ఏ విధంగా మాట్లాడుతున్నాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి గురించి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎవరినెవరిని అరెస్ట్ చేశారు, ఏ విధంగా కేసులు పెట్టారు. ఒకటి జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు ఆలోచన చేసుకోవాల్సిన విషయం, తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి కొత్తగా మొదటిసారి ముఖ్యమంత్రి అయిన కాదు. ఆయన 1996-97లో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యాడు. కంబైన్డ్ రాష్ట్రానికి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి. అప్పుడు బాగా యువకుడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన ఏదైనా ఆయనకు మనసులో ఉంటే ఆ యువరక్తంలో ఆయన్ని ఏ విధంగా చేయాలనో ఆ విధంగా చేసిండొచ్చు. విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు సిహెచ్ వంశకృష్ణ శ్రీనివాస్ స్పౌజ్ పెన్షన్లను పంపిణీ చేశారు. 41వ వార్డులోని జ్ఞానపురంలోని లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ సొమ్మును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని వర్గాల వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో మేమంతా సంతోషంగా ఉన్నామని పెన్షన్ లబ్ధిదారులు ఎమ్మెల్యేకు తెలిపారు. స్పౌజ్ పెన్షన్లు ఇవ్వటం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పెన్షన్ సొమ్ము తమకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ జోనల్ కమిషనర్ రాము, కూటమి నాయకులు శివప్రసాద్ రెడ్డి, ఆందోని శేఖర్, మధుబాబు, సంజీవరావు, రమణ, సునీత, బానుజీరావు తదితరులు పాల్గొన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నారు. పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గంలో కార్యక్రమం నిర్వహిస్తూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తున్నారు. 37వ వార్డ్ కార్పొరేటర్ చెన్నై జానకిరామ్ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వార్డులోని ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను కలిసి కూటమి నేతలు ఇచ్చిన హామీలు అమలు చేయవని తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, కార్పొరేటర్ చెన్నై జానకిరామ్ మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజలను మోసగిస్తోందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినప్పటికీ ఇంకా ఎన్నో హామీలను అమలు చేయలేకపోయిందని అన్నారు. కూటమిని నమ్మిన ప్రజలను నట్టేట ముంచారని వాసుపల్లి జానకిరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదని కూటమి నేతలను నిలదీయాలని కోరారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఇది మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశం దాటి సింగపూర్లో కూడా వెళ్ళిపోయింది. తండ్రి కొడుకు అక్కడ ఉంటుండగానే సింగపూర్ ఏమో వారు విత్డ్రా చేసుకున్నారన్నమాట. అంటే సి హౌ బ్యాడ్ చంద్రబాబు నాయుడు has dented the image of ఆంధ్రప్రదేశ్ అబ్రాడ్. ప్రపంచ దేశాల్లో మన రాష్ట్రానికి ఎంత దెబ్బ తీసుకున్నాడో మనం అర్థం చేసుకోవాలి. ఒకటి. రెండవది విషయం, ఈరోజు నువ్వు అన్ని పథకాలు ఇచ్చేస్తే
ప్రజలు నీ వైపే కదా ఉంటారు. నీకెందుకు భయం? నీ కొడుకెందుకు భయం? ఎందుకు మా నాయకులందరినీ కూడా చిత్రహింసలు చేసి పీడీ యాక్ట్లు పెట్టి జైల్లో పెట్టి నానా హింసిస్తున్నావు? బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ ఈ కార్యక్రమం ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లి గణేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ 5వ దశలో చివరి మీటింగు చాలా చక్కగా ఘనంగా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మా మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ గణేష్ కుమార్ గారు ఈ నియోజకవర్గంలో అన్ని వార్డుల్లో కూడా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించడం జరిగింది. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనేది ఈ 27 మందికి కూడా మోసం జరుగుతుంది. రేపు పొద్దున్న మోసం జరిగి మళ్ళీ అదే మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేరుతారు. అదే గ్యారెంటీ మాకు. ఎందుకంటే చూస్తున్నారు సూపర్ 6లో ఇవన్నీ ఒక్కటి కూడా ఏది హామీ జరగలేదు. కనుక ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ప్రతి వార్డు దక్షిణ ప్రతి వార్డు సక్సెస్ చేసిన ఘనత శ్రీ మన దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త మన వాసుపల్లి గణేష్ కుమార్ గారికి, అలాగే ఆయనతో పాటు నేటి వరకు ముగింపు వరకు ఉన్న జాన్ వెస్లీ గారికి కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇక్కడ చాలా మోసాలు జరుగుతున్నాయి. ఎలాగంటే నా తల్లి మా ఇంట్లో మరణించింది, ఎక్కడ కోడిపందాల వీధిలో. అయితే శానిటరీ ఇన్స్పెక్టర్ గారు ఏం చేశారంటే నా తల్లి దత్తు మార్చివేశారు. అలాగే ఇక్కడ ఆధార్ కూడా మార్చివేశారు. నా తల్లి ఆధార్ కార్డు పేరు ధనాల లక్ష్మి. అయితే దాన్ని కోన శ్రీనివాసరావు అనే వ్యక్తి కోన లక్ష్మిగా చిత్రీకరించారు. దీనిపై 4 సంవత్సరాలు బట్టి నేను తిరుగుతూనే ఉన్నాను. కలెక్టర్ గారి చుట్టూ, కమిషనర్ గారి చుట్టూ తిరుగుతున్నా, కానీ నాకు అన్యాయం జరుగుతుంది. గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ శుక్రవారం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకి ఆలయ కార్యనిర్వహణ అధికారి వి త్రినాథరావు గారి ఆదేశాలతో సహాయ కార్యనిర్వహణ అధికారి కె తిరుమలేశ్వరరావు, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు నాదస్వర వేద మంత్రాల మధ్య స్వామివారి దర్శనానికి తోడ్కొని వెళ్లారు. ముందుగా కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్న జడ్జి ఆ తర్వాత బేడ మండపంలో ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు వారి ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా సహాయ కార్యనిర్వహణ అధికారి కె తిరుమలేశ్వరరావు స్వామివారి శేష వస్త్రంతో జడ్జిని సత్కరించి స్వామివారి ప్రసాదాలు మరియు చిత్రపటాన్ని బహుకరించారు. సంక్షేమ హాస్టల్లో వసతులు అత్యంత దారుణంగా ఉన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య అన్నారు. వైసీపీ విద్యార్థి విభాగం విశాఖ జిల్లా అధ్యక్షులు పి కొండారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా ఉన్నతాధికారులకు కలెక్టరేట్లో హాస్టల్స్లో ఉన్న విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ముందుగా జిల్లా పరిషత్ జంక్షన్ నుండి ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ విద్యార్థి విభాగం నాయకులు చైతన్య, కొండారెడ్డి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్లో బాటా పేరుతో విస్తృతంగా పర్యటించి పలు హాస్టల్స్లో నెలకొన్న సమస్యలను తెలుసుకున్నామన్నారు. జిల్లాలోని సంక్షేమ హాస్టల్స్లో కనీస వసతులు కొరవడంతో విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారని వాపోయారు. కూటమి ప్రభుత్వం హాస్టల్లో గాలికి వదిలేసిందని విమర్శించారు. హాస్టల్స్లో వసతులు మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పటిస్తోందని వైసీపీ నేతలు చైతన్య, కొండారెడ్డి విమర్శించారు. సంక్షేమ హాస్టల్స్లో వసతులు మెరుగుపరచకపోతే రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 1వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సంక్షేమ హాస్టల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కానీ జిల్లా కేంద్రాల్లో జరిగిన అందరూ కూడా ఈరోజు అన్ని హాస్టల్ విజిట్ చేయడం జరిగింది. అక్కడున్న సమస్యలన్నీ కూడా ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి అక్కడ సమస్యలు తెలుసుకోవడం, కలెక్టర్ గారికి సమస్యలు తెలిపి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో సంక్షేమ హాస్టల్లో ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు. దానికి సంబంధించి కలెక్టర్ గారికి అధికారులకు తెలియజేసి ఒక 4 రోజుల్లో మీరు ఈ సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా గత 4 రోజులుగా మేము సంక్షేమ హాస్టల్ పరిశీలించడానికి పోతూ ఉంటే అక్కడ పిల్లలు పడుతున్న ఇబ్బందులు, ఆహార శైలి ఎలా ఉందంటే బొద్దింకల భోజనం, కాలజర్ర కర్రీ, బల్లుల సాంబారు,
రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలో విద్యార్థులు పడుతున్న దుస్థితి ఇది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా పిల్లలకు దుప్పట్లు కానివ్వండి, దోమతెరకాలు పంపిణీ జరగల. దీంతోపాటు దోమల దాటికి కట్టిక నేల మీద విద్యార్థులు పడ్డుకోలేని పరిస్థితి మనం చూసాం స్వయంగా. ఏ ఒక వ్యవస్థ కానీ, ఏ ఒక రాజకీయ నాయకుడు కానీ, ఏ ఒక ప్రిన్సిపల్ కానీ, ఏ ఒక టీచర్ కానీ విద్యార్థిని పట్టించుకోవట్లేదు. ఏమన్నా అంటే వాళ్ళకి హోటోకు లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు దాన్ని చులకనగా చూసేది తెలిసిందే. కానీ ఈరోజు మేము అక్కడికి వెళ్ళాక వాళ్ళ దుస్థితిని చూసి ఎంతో బాధ కలిగి ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఏం సార్ ఈ పరిస్థితి, మంచాలు లేని పరిస్థితి ఏంటి సార్, పులిసిపోయిన పెరుగు ఏంటి సార్, అసలు విద్యార్థులు ఎలా బతుకుతున్నారు సార్, వాష్రూమ్లకి అయితే డోర్లు లేని పరిస్థితి, సెప్టిక్ ట్యాంక్ నిండిపోయి మొత్తం ఏదైతే ఉందో వాష్రూమ్లన్నీ కూడా లేని పరిస్థితి, నీళ్ళు రాని పరిస్థితి, తెల్లవారి 2 గంటలు సాయంత్రం 2 గంటలు మాత్రమే నీళ్ళు వచ్చే పరిస్థితి. ఇంత దుస్థితిలో విశాఖపట్నం జిల్లాలో కూడా ఒక హాస్టల్ ఉందని చెప్పి ఈరోజు మన విద్యార్థి విభాగం వైఎస్ఆర్ఎస్యు మా పానిగంటి చైతన్య గారి పిలుపు మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు వెళ్ళి హాస్టల్ మొత్తం సందర్శించడం జరిగింది. చెట్లను కాపాడుకుంటూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విఎంఆర్డీఏ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్ పిలుపునిచ్చారు. గ్రీన్ క్లైమేట్ టీమ్ ఆధ్వర్యంలో దొండపర్తి రైల్వే గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న 138 సంవత్సరాల మహామర్య వృక్షానికి రాఖీ కట్టి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విఎంఆర్డీఏ మెట్రోపాలిట్ కమిషనర్ విశ్వనాథన్ మాట్లాడుతూ మహావృక్షాలను పరిరక్షించుకోవాలన్నారు. ఈ మహావృక్షానికి రాఖీ కట్టడం ద్వారా పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అనే విషయాన్ని గుర్తు చేస్తున్నామన్నారు. ఉన్న వృక్షాలను కాపాడటంతో పాటు ప్రతి ఒక్కరు మొక్కలను పెద్ద ఎత్తున పెంచాలని కోరారు. గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జీవిరత్నం మాట్లాడుతూ ప్రజల్లో మొక్కల పెంపకం, చెట్ల పరిరక్షణపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో లేబర్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ మోహన్ లక్ష్మి, విశాఖ పోర్ట్ ఉద్యానవన శాఖ అధికారిని రాధిక, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ ప్రతినిధులు, విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. నియర్లీ 150 years ప్లస్ ఒక ట్రీని ఇక్కడ కాన్సెప్ట్ ఆఫ్ వృక్ష బంధన్ అది సెలబ్రేట్ చేయడానికి ఇక్కడ చాలా స్కూల్ పిల్లలు రావడం జరిగింది. ఇది మన దేశంలో ఉన్న కల్చరల్ ఆస్పెక్ట్లో ఒక వెరీ ఇంపార్టెంట్ పార్ట్. మన ట్రీస్తో, మన బయోడైవర్సిటీతో, మన యానిమల్స్తో ఉన్న క్లోజ్ రిలేషన్. సో అది మనం కంటిన్యూ చేయడానికి, అది ముందుకు తీసుకుని వెళ్ళడానికి, మన ఎన్వైరన్మెంట్ని కాపాడడానికి ఈరోజు ఇది ఇక్కడ వృక్ష బంధన్ సెలబ్రేట్ చేయడం జరిగింది. ఈ కాన్సెప్ట్ అనేది మనం ఇక్కడ స్కూల్ స్టూడెంట్స్ ఇక్కడ ఈ రాఖీ అనేది మన ఈ ఈ ట్రీకి కట్టడం జరిగింది. సో దే ఆర్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ దేర్ ఓన్ బ్రదర్. హౌ మచ్ ఒక ఫ్యామిలీ మెంబర్ని వాళ్ళు దగ్గర చూస్తారో, ఎంత ప్రయత్నం చేసి అది కాపాడతారో. 2000 సంవత్సరం నుంచి ఈ మర్రి చెట్టుని కాపాడుతూ వస్తుంది. ఇది 1887లో భువనేశ్వర్ టు నాగపూర్ రైల్వే లైన్ వేసేటప్పుడు శ్రామికులకు నీడ కోసం అని చెప్పి 3000 మొక్కలు పైగా నాటారు. అవన్నీ కూడా ఆ రోజు శ్రామికులకి నీడిచ్చాయి కాబట్టి మనం ఈ రైల్వే ట్రాక్ మీద హాయిగా ప్రయాణం చేస్తున్నాం. అలాంటి చెట్లను మనం కాపాడి భవిష్యత్తు తరానికి అందించాలనే ఆలోచన మన దేశంలో చారిత్రకంగా చాలా రకాలుగా చాలా కాలం నుంచి కూడా, అంటే మనకి 3000 సంవత్సరం నుంచి చెట్లను కాపాడాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలనే దాంతో చాలామంది ప్రయత్నాలు చేస్తారు. అందులో భాగంగానే మనం కూడా ఈ చెట్లను కాపాడాలని ఈరోజు ప్రయత్నం చేస్తున్నాము. భవిష్యత్తు తరాలు కూడా చెట్లను కాపాడుకునే ప్రయత్నం చేయడం కోసమే మనం విద్యార్థులను భాగస్వాములు చేసి ఈ కార్యక్రమం చేపట్టాం. వృక్ష బంధన్ పేరుతో ఎన్జిఓ గ్రీన్ క్లైమేట్ ఎన్జిఓ రత్నం గారు చేస్తున్న కృషి చాలా ప్రశంసనీయమండి. అందరికీ పర్యావరణం మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మొక్కల్ని బాగా పెంచాలి, నాటాలి, వాటిని పరిరక్షించుకోవాలి కూడా. ఆ ఉద్దేశంతో ఆయన అందరూ ఎన్జిఓల తరఫున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం బహుళజాతి వ్యాపార సంస్థ లూలుకు భూముల కేటాయింపులను రద్దు చేయాలని అఖిలపక్ష రాజకీయ పార్టీల నేతలు డిమాండ్ చేశారు. సిపిఐ విశాఖ జిల్లా సమితి అల్లిపురంలోని పార్టీ కార్యాలయంలో అఖిలపక్ష రాజకీయ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జిల్లా కార్యదర్శి ఎస్కే రెహమాన్, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు మాట్లాడారు. నగరంలోని అత్యంత విలువైన భూములను లూలుకు కారు చౌకగా కట్టబెట్టడాన్ని తప్పుపట్టారు. ఈ సంస్థ ఏర్పాటు అయితే ఎందరో ఉపాధి అవకాశాలు పొందుతారని ప్రభుత్వం చెబుతుందని అన్నారు. లూలు ఏర్పాటు అయితే చిరు వ్యాపారుల ఉపాధి దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
13.74 ఎకరాల భూమిని 99 ఏళ్ల పాటు నియోజకవర్గం అంటే శాశ్వతంగా అప్పగించడమేనని అభిప్రాయపడ్డారు. ఈ భూ కేటాయింపుల వెనుక పెద్ద కుంభకోణమే ఉందని రెహమాన్ జగ్గునాయుడు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నేతలు బి గంగారావు, ఎం కొండయ్య, ఎం పైడిరాజు, ఎం మన్మథరావు, క్షేత్రపాల్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ సాగర్ తీరంలో ఉన్నటువంటి అత్యంత విలువైన కీలకమైనటువంటి భూముల్ని రాష్ట్రంలోని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ ప్రభుత్వం ఒక విదేశీ బహుళజాత సంస్థ లూలుకి కట్టబెట్టింది. 13.74 ఎకరాల భూమిని 99 సంవత్సరాలకి ఒక స్క్వేర్ ఫీట్కి కేవలం ₹50 లీజు నిర్ణయిస్తూ దీన్ని కట్టబెట్టారు. ఈ ఒప్పందం వెనుక ఒక పెద్ద కుట్ర జరిగిందని చెప్పినది, కుంభకోణం జరిగిందని చెప్పినది మేము సిపిఎం పార్టీగా భావిస్తున్నాం. తక్కువ కారు చౌకగా ఈరోజు ఇచ్చేశారు. అంటే పర్యావరణం ఏదైతే ఉందో దాన్ని హాని చేసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది. గత వైసీపీ ప్రభుత్వం ఏదైతే రుషికొండ అనేది పర్యావరణాన్ని దెబ్బతీసింది అనేది ఇదే మరి అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అనేది అప్పుడున్న పవన్ కళ్యాణ్ కూడా విజిట్ చేశాడు. మరి ఈరోజు బీచ్ రోడ్ అనేది ఆహ్లాదకరంగా ఉన్నది. అంటే ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి, జిల్లాల నుంచి అక్కడికి వస్తారు బీచ్కి. మరి ఇంత షాపింగ్ మాల్స్ కట్టడం వల్ల వచ్చే ముప్పు కూడా చాలా ఎక్కువగా ఉందనేది కూడా కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవతలతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేన్ సారాధన, పుణ్యహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు. లిక్కర్ స్కామ్లో జగన్ దోషిగా తేలడం ఖాయమని మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా గంట నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబుతో కలిసి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకోవాలనుకుంటే అసలు ఆయన కాలు బయట పెట్టగలడా అని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును బయటకు రానివ్వకుండా గేటుకు తాళం వేయటం, హౌస్ అరెస్టు చేయడం తమకు కూడా వచ్చని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ కావడం వల్ల అలాంటి చర్యలకు జోలికి తాము వెళ్లడం లేదన్నారు. లిక్కర్ స్కామ్లో వేళ్లని జగన్ వైపే చూపిస్తున్నాయని, ప్రధాన దోషిగా తేలడం ఖాయమని చెప్పారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు రాజకీయాలకు ప్రోత్సహించినట్లయితే జగన్ పరామర్శలు, పర్యటనలు చేయగలిగేవాడే కాదన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపైకి మా వాళ్ళను పంపి హత్యలు చేయిస్తే అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యానాల ద్వారా నిజమైన ఫ్యాక్షన్ లీడర్ బుద్ధి బహిర్గతం చేసుకున్నారని విమర్శించారు. ఈ మద్యం కేసులు చూస్తూ ఉంటే మొత్తం అన్ని వేళ్ళు కూడా ఫైనల్గా జగన్ వైపు చూపిస్తూ ఉన్నాయి. ఇట్స్ ఓన్లీ క్వశ్చన్ ఆఫ్ టైం. ఒక రోజా, 2 రోజుల, వారమా, 10 రోజుల తప్ప 100% జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ మద్యం కుంభకోణంలో ఆయన కూడా ప్రధాన ముద్దాయి, ప్రధాన దోషి అని తేలడం కూడా 100% కన్ఫర్మ్ అని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు దాకా అరెస్ట్ చేసిన వాళ్ళందరి పేర్ల గురించి నేను చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందరూ కూడా మా వాళ్ళంతా స్వాతిముత్యాలు. మరి అటువంటి స్వాతిముత్యాల గురించి ఆయన గొప్పగా చెప్పుకుంటా ఉన్నాడు. ఒక్కొక్క పేరు చదివాడు. పలాని ఇన్ని రోజులు పెట్టారు, పలానా ఆయన ఇన్ని రోజులు పెట్టారు, పలానా ఆమె మీద ఎట్లా అంటా ఉన్నారు, పలా ఇలా అంటున్నారని చెప్పని. మరి ఒక్కసారి అందరి లిస్టులో ఏది కూడా ఎంపీ గారు చెప్తారు డీటెయిల్డ్గా. మరి అటువంటి వాళ్ళ చరిత్ర ఏంటి, ఎందుకు అరెస్ట్ అయ్యారు కూడా మర్చిపోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం చాలా శోచనీయం అని చెప్పిన కూడా తెలియదు. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కూడా అసలు రాజకీయాల్లో ఎందుకున్నాము, ఇలాంటివి మాట్లాడటం, వినటం ఎంత ఇబ్బందికరంగా ఉందో అనే ఆలోచన చేసే విధంగా, అంటే ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడో నేను అర్థం కాలేదు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జమ్మలమడుగులో ప్రజావేదిక పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పేదల సేవే ఉద్యమంగా భావించి పెన్షన్ కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడి. రాష్ట్రంలో 6100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షా ఫలితాలను విడుదల చేసిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. ప్రథమ, ద్వితీయ స్థానాలలో ఉత్తీర్ణత సాధించిన గండి నానాజీ, రమ్య మాధురి. మాజీ ముఖ్యమంత్రి జగన్ నెల్లూరు పర్యటనలో వ్యాఖ్యలపై మండిపడ్డ ఆనకపల్లి ఎంపీ సీఎం రమేష్. ఉప ఎన్నికల్లో పులివెందుల జడ్పీ స్థానాన్ని కైవసం చేసుకుని తమ సత్తా చూపుతామని సవాల్. సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న గుజరాత్ హైకోర్టు జస్టిస్ సిహెచ్ మానవేంద్రనాథ్ రాయ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించిన ఆలయ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.